ఒక చైతన్యంతో నిండిన అరణ్య హృదయంలో ఒక తల్లి పక్షి తన చిన్న గూళ్ళో సురక్షితంగా ఉన్న రెండు ముద్దైన పిల్ల పక్షులను ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉండేది. ఆహారం కోసం ఆమె శ్రద్ధగా వెతుకుతూ ఎండ కాంతులతో మెరిసే అడవి ప్రదేశాల మధ్యగా ప్రయాణించి చివరికి ఒక పండిన ఎర్రటి యాపిల్ను కనుగొంది. గూళ్ళకి తిరిగి వచ్చి ఆకలితో ఉన్న తన పిల్లలకు మృదువుగా ఆహారం పెట్టింది. ఆ దృశ్యం ఎంతో ప్రశాంతంగా అందంగా కనిపించింది. కానీ ఆ ప్రశాంతత ఒక్కసారిగా భయంకరంగా ఛిద్రమైంది. వెనుక నుంచి ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం చెలరేగి అడవిని భయానకంగా దహనం చేయడం ప్రారంభించింది. భయంతో పక్షులన్నీ చెదిరిపోయి మంటల్నుంచి తప్పించుకునేందుకు ఎగిరిపోయాయి. ఇతర జంతువులు ఈ విపత్తును చూసి ఒక్కటయ్యాయి. చిన్న చిన్న బకెట్లలో నీరు తెచ్చి ఆకాశాన్ని తాకుతున్న మంటలపై చల్లుతూ అగ్నిని ఆర్పేందుకు వీలైనంత ప్రయత్నం చేశాయి. అయినా ఆ ప్రయత్నాలు సరిపోలేదు. మంటలు ఉగ్రరూపం దాల్చగా అడవిలోని జీవులందర్నీ నిరాశ ఆవహించింది. భయం, ఆశ కలగలిపిన కళ్ళతో అందరూ మోకాళ్లపై కూర్చుని నిశ్శబ్దంగా ఆకాశాన్ని ప్రార్థించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం తెరుచుకుని భారీ వర్షం కురిసి మంటలను పూర్తిగా ఆర్పేసింది. అడవి గాయపడినా సురక్షితంగా నిలిచింది. ప్రమాదం తొలగిన తర్వాత అడవిలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. జంతువులన్నీ కలిసి తమ జీవితం రక్షించబడినందుకు ఆనందంగా సంబరాలు